అందరికీ నమస్తే అండి. ముందుగా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఛానల్కి హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. మనము చాలా సంవత్సరాల నుండి మరి మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్ అనేటివి మనం జరుపుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా ఒక మంచి థీమ్ తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ 2025 వచ్చేసి యాక్సిలరేట్ యాక్షన్ థీమ్ తోటి మరి ప్రతి మహిళ కూడా ముందుకు ఎంతో మహిళా నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి ఆశిస్తున్నాము. చాలామంది మహిళలు పురాతన కాలం నుండి కూడా మరి అన్ని రంగాల్లో కూడా ముందుకెళుతూ మరి వాళ్ళ యొక్క సార్థకతను నిరూపించుకున్నారు. అందులో ముఖ్యంగా పొలిటికల్గా చూసుకున్నట్లయితే మన ఇందిరాగాంధీ గారు, మరి సర్వీస్లో చూసుకున్నట్లయితే మదర్ తెరీసా, తర్వాత మరి సునీత విలియమ్స్ గారు, తర్వాత ఇంకా గాన కోకిలలు, రచయిత్రులు పురాతన కాలం నుండి కూడా మనం ఎంతో మందిని చూస్తున్నాము. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఫ్యూచర్లో కూడా ప్రతి మహిళ కూడా మరి మన సంస్కృతిని ఫాలో అవుతూ మరి అన్ని రంగాల్లో కూడా ముందుండాలని చెప్పేసి ఇంకా ఇట్లాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను చాలా అంటే ఒక ఘనకీర్తిగా మనము తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఆశిస్తున్నాము. ఎందుకంటే మంచి మంచి ఒక పేర్లన్నీ కూడా ఒక మహిళల పేర్లతోటే స్టార్ట్ అవుతున్నాయండి. ముందుగా హారతికి మనం చాలా విలువిస్తాము. హారతి అనేది ఒక విమెన్ నేమ్. తర్వాత అతిథి దేవోభవ అన్నారు, అది కూడా విమెన్ నేమ్. తర్వాత స్ఫూర్తి, ప్రతి ఒక్కరిని కూడా మరి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి అంటారు. స్ఫూర్తి కూడా విమెన్ నేమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా మంచి మంచి నేమ్స్ అన్నీ కూడా మరి మన మహిళల నేమ్ తోటే ముందుకు నడవడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటనంటే మన దేవుళ్ళ పేర్లను చూసుకున్నట్లయితే ముందుగా మహిళల పేర్లనే పెట్టడం జరిగిందండి. తర్వాత పార్వతీ పరమేశ్వర్లు అంటారు, తర్వాత లక్ష్మీ నారాయణులు అంటారు, తర్వాత సీతారాములు అంటారు. మరి ఒక మహిళకు ఇంత గౌరవం ఇచ్చి మరి ముందుకు పెట్టడంలోనే మనకు తెలుస్తుంది ఒక మహిళ యొక్క ఉన్నతి, గౌరవము, ఒక ఇంపార్టెన్స్ అనేది మనకు ఇందులో అర్థమవుతుంది. మనమందరం కూడా భారతీయులం, భారత మాత బిడ్డలము. భారత మాత అంటే భారతి అనేది కూడా ఒక విమెన్ నేమ్. అంటే ఒక భారత మాత బిడ్డలుగా అంటే ఈ దేశానికి ఒక అమ్మ పాలనలో మనం ఉన్నాము. అమ్మ ఒక స్ఫూర్తితోటి మనం ముందుకెళ్తున్నాము. కాబట్టి మరి విమెన్కున్న ఈ గౌరవాన్ని మరి చెప్పలేనిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతో అభివృద్ధిని సాధిస్తూ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారండి. ఆకాశంలో సగం అవనిలో సగం అని చెప్పేసి అందరూ అంటారు. ఆకాశంలో సగం అవనిలో సగం ఉన్నప్పటికీ అందులో సగభాగం ఇందులో సగభాగం అని కాకుండా సర్వీస్లో మాత్రం ఫుల్ భాగాన్ని ఆక్రమించుకున్నారండి మా మహిళలు. ఎందుకంటే మల్టీ రోల్, మల్టీ టాలెంటెడ్, మల్టీ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఎన్నో పొజిషన్స్, ఎన్నో పనులు నిర్వహించి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి మరి మహిళలందరికీ జేజేలు. మరి ఇదే స్ఫూర్తిగా ముందుకెళుతూ ఇంకా మన దేశ గౌరవాన్ని, మన సంస్కృతిని, మన ఒక పద్ధతులను ఫాలో అవ్వాలని చెప్పేసి మరి మహిళలందరికీ కూడా నేను ఇంటర్నేషనల్ విమెన్స్ డే తెలియజేసుకుంటూ, నా పేరు కళ్యాణి అండి. నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సోషియాలజీ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను.